చేసాం. ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందుతుంది అనడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిల్లో వృద్ధి రేటు, ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు, ఉపాధి కల్పన వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమెరికా పతనం అయ్యిందా లేదంటే అమెరికా అభివృద్ధి చెందుతుందా అనే దాని మీద అధ్యయనం చేస్తే ఉద్యోగాలలో క్షీణత 88% కనిపించిందంట. 2024-25 సంవత్సరానికి 25-26 సంవత్సరానికి క్షీణత 88% కనిపించిందంట. అంటే భారీగా ఉద్యోగ క్షీణత, ఉద్యోగ కల్పన క్షీణత అనేది కనిపించింది. సాధారణంగా ప్రతి ఏడాది దాదాపు 1,00,000 తేడా అలా ఉంటుంది. కానీ ఈసారి 88% తేడా వచ్చింది. అంటే ఒక 14 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సినటువంటిది ఏడాదికి ఈసారి దాదాపు 4 లక్షలు అట్లా క్రియేట్ అయినాయి. సో దాంతో 88% క్షీణత అనేది కనిపించింది. ఇది ఏ దేశానికైనా ప్రమాదకరం. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేకపోతే కనుక యువత తిరగబడుతుంది. అందుకే నక్సలిజం పెరిగిపోవడానికి కారణం. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఖచ్చితంగా సామాజిక అంతరం వచ్చేస్తుంది. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల సందర్భంగా క్లాస్ వార్ అన్నారు. ఈ క్లాస్ వార్ వచ్చింది అని అంటే కనుక సమాజంలో అన్రెస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు డబ్బున్నటువంటి వాళ్ళు ప్రాణం బిగబట్టుకొని బతకాల్సి వస్తుంది. ఎందుకంటే పేదలు ఎక్కువ అవుతారు, డబ్బున్నటువంటి వాళ్ళు తక్కువ అవుతారు. అప్పుడు ఈర్ష్య, ద్వేషాలు పెరిగిపోతాయి సమాజంలో. ఫలితంగా కొట్లాట్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జిఎస్డిపిని లెక్కేసుకున్నా, లేదంటే గ్రోత్ రేట్ తీసుకున్నా, లేదా జనాభా పునరుత్పత్తి రేషియోని తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ అమెరికా పరిస్థితి బాగలేదు. సో ఉద్యోగ క్షీణత 88% ఉందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీలు ఒక్కసారిగా అవాక్ అయిపోయాయి. అలాగే స్టాక్ మార్కెట్ షేక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇదంతటికి కారణం ట్రంప్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పౌరులు భావిస్తున్నారు. అందుకే తాజాగా చేసినటువంటి సర్వేలో ట్రంప్ గ్రాఫ్ అవాంతం పడిపోయింది. గతంలో ఏ అధ్యక్షుడికి పడనటువంటి విధంగా ఈసారి ట్రంప్ గ్రాఫ్ పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఉద్యోగ కల్పన లేకపోవడం. ఫలితంగా అక్కడ విదేశీయులు ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ వాళ్ళ మీద తిరగబడుతున్నారు. అక్కడేమో గన్ కల్చర్, గన్ తీసుకొని కాల్ చేసినా కానీ అడిగేవాళ్ళు వాళ్ళ పరిస్థితి కూడా లేదు. సో కాబట్టి ఉద్యోగ క్షీణత అనేది హై రేంజ్లో ఉంది అమెరికాలో. ఇది ఆ దేశం యొక్క పతనానికి క్లియర్ కట్ సంకేతంగా చెప్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.